బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటి వరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. దీంతో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది. ఇక 6వ దశ పోరులో హర్యానా, అంబాలా, కురుక్షేత్ర, సిర్ఫా, హిసార్, కర్నాల్, సోనిపట్, రాహతక్, భివానీ, మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లో పోలింగ్ జరగనుంది. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. కురుక్షేత్రను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్ మిగతా 9 స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే ఈసారి కర్నల్ స్థానంలో పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2014, 2019లో ఈ స్థానంలో కాషాయ పార్టీయే విక్టరీ సాధించింది. కాగా ఈసారి బీజేపీ తరఫున మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు. ఇక ఢిల్లీలోని 7 స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ పోరుపై ఈసారి ఆసక్తి నెలకొంది. ఆ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బున్సరి స్వరాజ్ బరిలో ఉన్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున మీనాక్షి లేఖి గెలిచారు. ఈశాన్య ఢిల్లీ ప్లేస్ లో బీజేపీ గత 2 ఎన్నికల్లోనూ విక్టరీ సాధించింది. దీంతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేత మనోజ్ తివారీ ఆసక్తిగా ఉన్నారు. కాగా కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కనయ్య కుమార్ బరిలో నిలిచారు. ఇక అటు జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రౌజోరీ లోక్సభ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ బరిలో నిలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మియా అల్తాఫ్, అప్నీ పార్టీ తరపున జఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఇక 6వ దశ పోలింగ్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్. వంశీ, 6వ దశ పోలింగ్ కి సంబంధించి మొత్తం మీద కూడా 6వ విడతలో 8 రాష్ట్రాల్లో 58 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలన్నింటి కూడా జరుగుతున్నాయి. ఇందులో ఒరిస్సాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలన్నింటి కూడా ఈ 6వ దశలో కూడా జరుగుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఇదే రోజు ప్రారంభమైంది. పక్కనే ఉన్న హర్యానాలో 10 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. అయితే టెంపరేచర్ అనేది కూడా ఎక్కువగానే ఉండడం, ఉదయమే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తలపించేలాగా టెంపరేచర్, విపరీతమైన ఉక్కపోత అనేది కూడా ఉండడంతో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలిరావడానికి ఆసక్తి కూడా చూపడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైనప్పటికీ కూడా మందకొడిగానే పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం అనేది ఓటింగ్ పైన తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా వెసులుబాటును బట్టి ఒక్కొక్కరుగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా వెలవెలపోతున్న పోలింగ్ కేంద్రాలు ఏంటి కనపడుతున్నాయి. పెద్ద ఎత్తున క్యూలు అనేవి కూడా లేవు. కేవలం ఢిల్లీలోని పరిసర ప్రాంతాల్లో మాత్రమే కొంత రద్దీ అనేది కూడా ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఢిల్లీలోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. లేడీ ఇర్విన్ స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే మెల్లగా ఇళ్లలో నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇది న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే దాదాపు వీవీఐపీలు అందరూ కూడా ఇక్కడే కూడా ఉంటారు. దాదాపు చాలా మంది కూడా మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఉంటారు. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. కానీ ఈసారి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయడం లేదు. 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కూతురు బన్సీ స్వరాజ్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సోమనాథ్ భారతి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక బీఎస్పీ కూడా కంటెస్ట్ లోనే, మిగిలిన అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులే. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొదటిసారిగా తమ యొక్క ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి అనేది కూడా
ఉంది. సో కొద్దిసేపట్లో వాళ్ళు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటర్లు కూడా ప్రస్తుతం కొంతమంది ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కౌన్సి ముద్దే पे वोट दिया था? देखिए, पहली बात तो ये है कि वोट देना सबको ज़रूरी होता है और जो देश का विकास करे, जो देश के बारे में सोचे, उसको वोट देना बहुत ज़रूरी है। ये आपका अधिकार है। तो इन्हीं सब बातों को ध्यान में रखते हुए हमने एक सही उम्मीदवार को वोट दिया है। तो आशा करते हैं कि अच्छा रिजल्ट आएगा। अगले आने वाले दिन में आप क्या चाहते हैं? आने वाले दिन में सबसे पहले ये जो महंगाई है, बेरोज़गारी है, इन चीज़ों पे जो है मुद्दे उठने चाहिए और ये सब सॉल्व होनी चाहिए प्रॉब्लम सारी। సో ఇది మనం విన్నాము. అయితే అభివృద్ధికి ఓటు వేసినట్లుగా కూడా ఓటర్లు కూడా చెప్తున్నారు. చాలా మంది ఓటర్లు కూడా ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో ఎక్కువ మంది కూడా తెలుగు ఓటర్లు కూడా ఉన్నారు. కొంతమంది తెలుగు ఓటర్లు కూడా తమకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే 9:30 గంటలకు మొదట దాదాపు 2 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా వస్తుంది. 9:30 గంటలకు అప్డేట్ అనేది కూడా అవుతుంది. దాదాపుగా 10% లోపే ఈ పోలింగ్ అనేది కూడా నమోదయ్యే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇటు ముగ్గురు ప్రముఖులు మాత్రమే పోటీలో కూడా ఉన్నారు. గతంలో దాదాపు ఈ 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలను బీజేపీ తమ ఖాతాలో కూడా వేసుకుంది. అదేవిధంగా హర్యానాలో 10 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 10 లోక్సభ నియోజకవర్గాలను కూడా తమ ఖాతాలో కూడా వేసుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఈసారి ఫలితాలు ఏంటి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఇక లోక్సభ సార్వత్రిక ఎన్నికల అంకం అనేది కూడా చివరి దశకు కూడా చేరుకుంది. ఇక కేవలం ఒకే ఒక విడత మాత్రమే మిగిలింది. అది జూన్ 1వ తారీఖున చివరి విడత 7వ విడత ఎన్నికలన్నిటి కూడా జరుగుతాయి. దాంతో ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ముగుస్తుంది. ముఖ్యమైన కీలకమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీలతో పాటుగా లోక్సభకు కూడా సార్వత్రిక ఎన్నికలన్నిటి కూడా జరిగాయి. ఇప్పటికే దాదాపు 428 నియోజకవర్గాలకు పైగా పోలింగ్ అనేది కూడా పూర్తయింది. మిగిలిన చివరి విడతలో కూడా కేవలం 50 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ మాత్రమే ఇంకా మిగిలింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కూడా జరుగుతుంది. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.